హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాని. ఈరోజు మీ ముందుకు వచ్చాను బీన్స్ ఫ్రైతో అండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సాంబార్ కానీ పప్పు కానీ అలాంటి వాటితో కాంబినేషన్గా ఈ ఫ్రైని చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg బీన్స్ని తీసుకున్నాను. వాటిని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ బీన్స్ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్ని కూడా 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి 2 లేదా 3 విజిల్లు పెట్టేశారనుకోండి, బీన్స్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఆ విజిల్స్ వచ్చేలోపు మనం ఇక్కడ ఒక పౌడర్ని రెడీ చేసుకున్నాం. మిక్సీ జార్ తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల శనగకాయ పప్పులు వేయించి పొట్టు తీసి పెట్టింటి యాడ్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 4-5 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకున్నాను. ఇందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, పౌడర్ ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి. ఆలోపు మనకు విజిల్స్ కూడా వచ్చేసాయి. 2 విజిల్స్ తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ చెక్ చేసి ఓపెన్ చేయండి. బీన్స్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోవాలి. ఈ విధంగా ఇందులోని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి ఇప్పుడు దీనికి పోపు ఎలా పెట్టుకున్నో చూద్దాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని ఆనియన్ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బీన్స్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో బీన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ మొత్తం చేయండి. బీన్స్లో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఆయిల్లో. చూసారు కదా, బాగా మగ్గిపోయాయి. కలర్ కూడా లైట్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పల్లీల పౌడరు ఎంతైతే కావాలనో అంత వేసుకొని బాగా మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై చేసుకొని ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనకి బీన్స్ ఫ్రై అన్నది రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.